అమరావతి రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 163.67 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ఇది నిజం. 2015లో దాదాపుగా 18,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి 34,000 ఎకరాల భూమిని సేకరించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో మెట్ట భూమి అంటే డ్రై ల్యాండ్ ఎకరానికి 30,000, వెట్ ల్యాండ్ అంటే సాగు భూమికి ఎకరానికి 50,000 చెల్లిస్తాము సంవత్సరానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2015 నుంచి 2026 వరకు అంటే 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 163.67 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 1,800 కోట్ల రూపాయలకి పైగా ఆల్రెడీ రైతులకి, అమరావతి రైతులకి చెల్లించడం జరిగింది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే అమరావతిలో పనిచేస్తున్నటువంటి రైతు కూలీలు, పేదలకి ప్రతి నెల 2,500 నుంచి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే 2015 నుంచి 2026 అంటే ఈ రోజు వరకు దాదాపుగా 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఖర్చు చేసేశారు. అదీ కాకుండా అమరావతి పేరు మీద 47,000 కోట్ల రూపాయల అప్పు అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. నేను రైతులకి డబ్బు ఇవ్వడం తప్పు అని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అని, ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. నిజంగానే అమరావతి అన్నది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అయితే, ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ అయితే ఎందుకని చెప్పేసి అమరావతి మీద ప్రభుత్వం అన్నది డబ్బులు ఖర్చు చేస్తుంది? ఎందుకని అమరావతి పేరు మీద ప్రభుత్వం అన్నది ఈరోజు అప్పులు చేస్తున్నది? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఒక 5,000 ఎకరాలు డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఆ భూమిని అమ్మి వచ్చిన డబ్బుతోటి అమరావతిని ఇంకా డెవలప్ చేయడమో లేదంటే అమరావతి రైతులకి చెల్లించడమో చేయాలి. నిజంగా దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటారు. అది చేయకుండా ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నారు. మరొక వైపు అమరావతి పేరు మీద ఇష్టారీతిన అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి చివరికి అమరావతి వచ్చేసి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అని చెప్పేసి పేద ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు. మళ్ళీ అడుగుతున్నా, నిజానికి అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అయితే మీరు అప్పులు ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకని చెప్పేసి అమరావతి మీద ఖర్చు చేస్తున్నారు? ప్రభుత్వ సొమ్ముని ఎందుకు ఖర్చు చేస్తున్నారు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.